హలో అందరికీ, వెల్కమ్ టు ఉషశ్రీ బ్లాగ్స్. మరో మంచి మాటతో మేము ముందుకైతే వచ్చేసానండి. అలానే ఈ మంచి మాట మీకు చెప్తూ, అలానే అరుణాకు కూడా ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో క్లాస్ చెప్తూ ఈ షార్ట్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అరుణ అయితే పాపం మర్లపాడు నుంచి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో సత్తుపల్లి అయితే డైలీ సర్వీస్ చేస్తుంది కదా. కాబట్టి తనకి రోజుకి సబ్జెక్ట్ ఎంతో కొంత అనేది గెయిన్ చేసేలాగా తనని మోటివేట్ చేస్తూ నేనైతే క్లాస్ అనేది చెప్తున్నాను. అలానే ఈ సైడ్ స్టిచ్చెస్ అనేది పెట్టుకునేటప్పుడు మిడిల్ కాట్కి అటువైపు ఒక 3 ఇంచులు ఇటువైపు ఒక 3 ఇంచులు అనేది మనం గుర్తు పెట్టుకొని మధ్యలో ప్రిల్స్ ఇచ్చామంటే చాలా నీట్గా థైస్ మీదకి అనేది స్టిచ్చెస్ వస్తాయి. ఆ ప్రిల్స్ చాలా నీట్గా ఉంటుంది. సో తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని ఈ షార్ట్లో ఈ చిన్న విషయం కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఇక మన వీడియోలో చెప్పాలనుకున్న మంచి మాట అయితే, నెమ్మదిగా నడిచినా సరైన దారిలో ఉన్నామంటే గెలుపు ఆలస్యం అవుతుందేమో కానీ ఆగిపోదు. ఏమంటారు? నేను చెప్పిన ఈ మాట నిజమనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలా వీళ్ళందరికీ స్టిచ్చింగ్ నేర్పుకుంటూ నేను ఇలా క్లాసెస్ చెప్తూ మీకు చిన్న చిన్న షార్ట్స్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను కదా. అలానే ఈ షార్ట్స్ అనేది పోస్ట్ చేయటం మీద మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.